అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒంగోలు పార్లమెంటు పరిధిలో బాగా టాప్ నియోజకవర్గాల్లో మార్కాపురం కూడా ఒకటి. ఇక్కడ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున అన్నా రాంబాబు, తెలుగుదేశం పార్టీ తరపున కందుల నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ న్యాయవాది జావేద్ అన్వర్లు అయితే పోటీ పడుతున్నారు. అన్నా రాంబాబు, కందుల నారాయణ రెడ్డి మధ్య చాలా టైట్ ఫైట్ అయితే ఉంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి జావేద్ అన్వర్ పోటీలో ఉండడం వల్ల వైసీపీ అభ్యర్థికి బాగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముస్లిం ఓటర్లలో బాగా చిలుక తెచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్నా రాంబాబుకు ఇది ఓటమికి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయని పలు సర్వేలు చెప్తున్నాయి. నివేదికలు, నియోజకవర్గంలోని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు తమ భావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రజానాడి, ఓటర్ల స్పందన ఇవన్నీ కూడా ఇట్లానే ఉన్నాయి. వీటన్నిటిని సేకరించి క్రోడీకరించి ఈ వీడియోని అయితే ప్రచురిస్తున్నాం. మార్కాపురంలో ఎవరిని ఈ గెలుపు అవకాశాలు వరిస్తాయో అనేటువంటి అంశాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చివరి వరకు చూసి ఒక కామెంట్ చేయండి. చివరిలో ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఒంగోలు పార్లమెంటు పరిధిలోకి వచ్చే మార్కాపురం నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి. ఒకటి మార్కాపురం మున్సిపాలిటీ ఒకటైతే, మార్కాపురం రూరల్ ఒకటి, అట్లనే పొదిలి మండలం, తర్లుబాడు మండలం, కొనకలమెట్ల మండలం. ఈ 4 మండలాల్లో మొత్తం 2,39,000 మంది ఓటర్లు అయితే ఉన్నారు. అయితే ఈ మార్కాపురం నియోజకవర్గంలో గత 50 ఏళ్లుగా వైసీపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం కానీ ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల్ని రంగంలోకి దించుతుంది. కానీ ఈసారి మాత్రం మారింది. వైసీపీ తరపున ఆర్యవైశ్య వర్గానికి చెందినటువంటి అన్నా రాంబాబును, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కందుల నారాయణ రెడ్డిని, అట్లనే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి ముస్లిం మైనార్టీ నాయకుడైనటువంటి న్యాయవాది అయినటువంటి జావేద్ అన్వర్ని అయితే రంగంలోకి దించారు. ముందుగా ఒక్కొక్క అభ్యర్థి గురించి అయితే తెలుసుకుందాం. అన్నా రాంబాబు వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్కాపురంలో పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో 2 సార్లు గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ప్రజారాజ్యం తరపున, ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ తరపున 2019లో గెలుపొందారు. ఈయన గిద్దలూరు నుంచి, అక్కడ కొంచెం వేవు బాగలేదని గిద్దలూరు నుంచి మార్కాపురంకి అయితే షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మార్కాపురంలో ఆర్యవయసులు కొంచెం పట్టణంలో బాగున్నారు. వీళ్ళంతా కూడా సాలిడ్గా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అన్నా రాంబాబుకు. అలానే పట్టణంలో ముస్లింల మద్దతు కూడా, ముస్లిం మైనార్టీ ఓట్లు కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఈ ముస్లిం మైనార్టీల మద్దతు కూడా కొంత బాగుంది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ముస్లిం వర్గానికి చెందినటువంటి న్యాయవాది జావేద్ అన్వర్ ఈ భారీగా ఈ వైసీపీలో పడేటువంటి ముస్లిం ఓటర్లను బాగా గండి కొడుతున్నాడు. దీంతో ఈ అన్నా రాంబాబుకు చాలా ఇది మైనస్గా, డ్యామేజ్గా చెప్పొచ్చు. అంటే అన్నా రాంబాబు ముస్లిం ఓట్లు పడితే గెలిచే అవకాశం ఉంది. ముస్లిం ఓట్లు చీలిస్తే దాదాపు మైనస్ అయ్యి ఓడిపోయే స్థాయికి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ప్రముఖ న్యాయవాది, క్రిమినల్ లాయర్ అయినటువంటి బాగా పేరున్నటువంటి జావేద్ అన్వర్ రంగంలోకి దిగారు. ఈయన క్రిమినల్ లాయర్గా మంచి గుర్తింపు ఉంది మార్కాపురం నియోజకవర్గంలో. మార్కాపురం చుట్టుపక్కల కూడా బాగా సుపరిచితులు, మంచి పేరుంది ఈయన కుటుంబానికి. దీనికి తోడు ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. దాదాపు ఈయన జావేద్ అన్వర్ ప్రచారం హోరెత్తిచ్చారని చెప్పచ్చు. టీడీపీకి ఓటేస్తే బీజేపీకి మద్దతు ఇస్తారని, వైసీపీకి ఓటేస్తే గెలిచిన తర్వాత బీజేపీకి మద్దతు ఇస్తారని, బీజేపీ కానీ కేంద్రంలోకి అధికారంలోకి వస్తే ముస్లింలు బాగా నష్టపోతారని, వారికి బాగా అన్యాయం జరుగుతుందని, వారిని తొక్కేస్తారని ఈ జావేద్ అన్వర్ అయితే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో ముస్లిం ఓటర్లలో బాగా చీలికొచ్చి ఈ జావేద్ అన్వర్కు మద్దతు ఇచ్చే స్థాయికి బాగా పెరిగిపోయింది. అలాగే జావేద్ అన్వర్ ముస్లిం ఓట్ల చీలిక వల్ల ఎవరికి డ్యామేజ్ అంటే అది కొంత వైసీపీ అభ్యర్థి అయినటువంటి అన్నా రాంబాబుకు బాగా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. ఇంకా కొంచెం ఎక్కువ చీలిస్తే అన్నా రాంబాబు ఓడిపోయే స్థాయికి కూడా చేరుకునేటువంటి అవకాశాలు లేకపోలేదని ఈ సర్వేలు, ప్రజానాడి, ఓటర్ల తీర్పు అనేది కనపడుతుంది. ఇక నెక్స్ట్ కందుల నారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కందుల నారాయణ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో ఒకసారి గెలిచాడు, 2 సార్లు ఓడిపోయాడు. 2 సార్లు ఓడిపోయినందుకు ఈయన మీద కొంత సింపతి ఉంది. అలాగే రెడ్డి సామాజిక వర్గం నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఈయనకు సాలిడ్గా, అంటే ఏకగుత్తంగా ఈయనకు మద్దతు పలుకుతున్నటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. దాదాపు 90% వరకు కందుల నారాయణ రెడ్డికి రెడ్డి సామాజిక వర్గం మద్దతు తెలుపుతుంది.
గత 2 ఏళ్లుగా ప్రజల్లో కూడా బాగా కందుల నారాయణ రెడ్డి తిరిగారు. ముస్లిం ఓటర్లు జావేద్ అన్వర్ ఎంతవరకు చీలిస్తే అది ఈ కందుల నారాయణ రెడ్డికి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ముస్లిం ఓట్లలో ఎక్కువగా అన్న రాంబాబుకు పడతాయి కాబట్టి అవి చీలిస్తే అన్న రాంబాబు ప్రభావము మెజార్టీ తగ్గిపోతుంది. కాబట్టి ఈ కందుల నారాయణ రెడ్డి గెలుపు సునాయాసంగా ఉంటుందని ప్రజానాడి మరియు సర్వేలు మరియు రాజకీయ విశ్లేషకులు రాజకీయ పండితులు చెప్తున్నటువంటి విషయం. ఇక మార్కాపురం నియోజకవర్గంలో మండలాల వారీగా ఎవరికి ఆధిపత్యం ఉంది, ఎవరికి మెజార్టీ ఉంది, ఎవరికి ఎడ్జ్ ఉంది అనేటువంటి విషయాన్ని కానీ పరిశీలిస్తే మొత్తం 4 మండలాలు ఉన్నాయని చెప్పాం కదా. మార్కాపురం రూరల్. ఫస్ట్ ఈ 2 చూస్తే మార్కాపురం టౌన్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లన్నీ కూడా ఒక గుత్తాధిపత్యంగా దాదాపు 90% కందుల నారాయణ రెడ్డికి పడతాయి. 6 వయసుల ఓట్లేమో అన్నారాంబాబుకు పడతాయి. ముస్లిం ఓట్లు మామూలుగా అయితే అన్నారాంబాబుకు ఎక్కువ పడాలి, కానీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జావేద్ అన్వర్ రంగంలో ఉండడం ఆ ముస్లిం ఓట్లలో బాగా చీలిక తీసుకురావడంతో ఈ అన్నారాంబాబుకి ఇది ఒక మైనస్గా చెప్పొచ్చు. అంటే దాదాపు ఇక్కడ 4,000 మెజార్టీ వైసీపీకి వస్తుంది అనుకుంటే ఈ జావేద్ అన్వర్ ఓట్లు చీల్చడం వల్ల దాదాపు 1,500-2,000కు వైసీపీ మెజార్టీ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే దాదాపు 2,000 నుంచి 2,500 ఓట్లు 2,500 వరకు ఓట్లు వైసీపీకి గండిపడే అవకాశం ఈ జావేద్ అన్వర్ వల్ల ఉంది. ముస్లిం ఓట్లలో అధికంగా ఈ జావేద్ అన్వర్ చీల్చడం వల్ల అన్నారాంబాబు ఓడిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయని ఇక్కడ సర్వేలు అయితే చెప్తున్నాయి. ఇక పొదిలి మండలంలో ఇక్కడ టీడీపీకి బాగా ఎడ్జ్ ఉంది, ప్లస్ పాయింట్ ఉంది. దాదాపు పొదిలి మండలంలో 2,000కు పైగా తెలుగుదేశం పార్టీ ఆధిక్యత సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయని సర్వేలు మరియు రాజకీయ నిపుణులు ఓటర్ల నాడి కూడా అట్లనే అర్థమవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కమ్మ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక 3-4 గ్రామాలు వన్ సైడ్గా తెలుగుదేశానికి పడేటువంటి అవకాశం ఉంది. దీంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ బాగా ఎడ్జ్కి వచ్చి కందులకు 2,000 నుంచి 2,500 వరకు మెజార్టీ రావచ్చు. అట్లనే తర్లుబాడు మండలంలో ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారందరూ కూడా ఈ కందుల నారాయణ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే గతంలో వైసీపీలో ఉన్నటువంటి మార్కాపురం ఎమ్మెల్యే ఇప్పుడు గిద్దలూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగారు. ఈ కేపీ నాగార్జున రెడ్డి వైసీపీ వర్గం కూడా ఈ కందుల నారాయణ రెడ్డి వర్గానికి చేయడం అనేది ఇది ఇక్కడ కందుల నారాయణ రెడ్డికి ఒక ప్లస్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఇదే కాకుండా కొనకలమెట్ల మండలం కూడా ఈ కేపీ నాగార్జున రెడ్డి అనుచర వర్గం అంతా కూడా కందుల నారాయణ రెడ్డికి చేస్తున్నారు. దీంతో తర్లుబాడు మండలంలో ఒక 2,000 మెజార్టీ, కొనకలమెట్ల మండలంలో కూడా ఈ రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా కందుల నారాయణ రెడ్డికి చేస్తుండడంతో దాదాపు 1000 నుంచి 1,500 వరకు అక్కడ కూడా కందుల నారాయణ రెడ్డికి మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. టోటల్గా దీన్ని బట్టి చూస్తే రెడ్డి సామాజిక వర్గంలో మాత్రం 70 నుంచి 80-85 దాకా కందుల నారాయణ రెడ్డికి పడే అవకాశం ఉంది. ముస్లింలలో జావేద్ అన్వర్ వల్ల 50-50 అయ్యే అవకాశం ఉంది. 6 వయసులు మొత్తం అన్నారాంబాబుకు పడతాయి. టోటల్గా చూస్తే ఈ బీసీ మరియు ఎస్సీల్లో కూడా ఈ రెడ్డి సామాజిక వర్గాన్ని కాదని పక్కకు పోయేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి కొంత తెలుగుదేశానికి ఎడ్జ్ అయ్యే అవకాశం ఉంది. టోటల్గా పరిశీలిస్తే ముస్లిం ఓటర్లలో జావేద్ అన్వర్ బాగా ఓట్లు చీల్చి కొద్ది గొప్పలో చీల్చినా కూడా అది అన్నారాంబాబుకు ఎఫెక్ట్ అయ్యి అన్నారాంబాబు ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే జావేద్ అన్వర్ వల్ల అన్నారాంబాబుకు బాగా డ్యామేజ్ అనే చెప్పవచ్చు, ఓడిపోయే స్థాయిలో కూడా ఉన్నాడని ఈ యొక్క సర్వేలు నిపుణులు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దీనివల్ల తెలుగుదేశం అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సునాయాసంగా గెలవచ్చు అనేటువంటి ప్రజాభిప్రాయం, ప్రజానాడి, ఓటర్ యొక్క స్పందన, రాజకీయ సర్వేలు, కొన్ని ప్రతిపాదనలు అంటే కొంత ఎడ్జి కూడా బాగుండి రాజకీయ నిపుణులు అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మరి రాబోయే కాలంలో ఏమైద్దో చూద్దాం.